హాయ్ వ్యూయర్స్, ఈరోజు పాల తాలికలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా కిలో బియ్యం హోల్ నైట్ మొత్తం నానబెట్టుకొని అరిసెపిండిలాగా పట్టించుకోవాలి. లీటర్ పాలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరగంట ముందు పచ్చెనపప్పు, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. కిలో బెల్లం వచ్చేసరికి ముందుగానే వేడి చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు పెట్టాలి. ముందుగా పాల తాలికలు తయారు చేసే ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీక్ష పెట్టుకోవాలి. దాంట్లో సరిపడినంత ఎసరులో నీరు పోయాలి. ఎసరు మరిగేలోపు మనం పాల తాలికల పిండి తయారు చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం పాకం వేసుకుందామండి, పాల తాలికలు స్వీట్గా రావడం కోసం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పాల తాలికలు కూడా చాలా టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంటాయి. మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం పచ్చెనపప్పు కూడా వేసేసుకుందాము ఎసట్లో. పిండి మొత్తం ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి ముద్దలాగా. పిండి మొత్తం ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఎసరు కూడా వేడైపోయిందండి. ఇందులో మనం ఇప్పుడు పాల తాలికలు వేసుకుందాం. ఆల్రెడీ పాల తాలికలు గిద్దలు ఉన్నాయి కదండి, అందులో పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు గిద్దలు ఉన్నాయి కదండి, వాటిలో పిండి వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పాల తాలికలు అనేవి ఇలా పడుతూ ఉంటాయండి. ఇవి మొత్తం ఎసరు కూడా బాగా వేడిగా అయిపోయింది. అందులో ఇలా వేసుకోవాలి. పాల తాలికలు మొత్తం ఇలా వేసేసుకున్నామండి. కొంచెం ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. మొత్తం ఇలా చేసేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. సగ్గుబియ్యం కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈలోపు పాల తాలికలు రెడీ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని మొత్తం ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. పాల తాలికల్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా వరకు దగ్గర పడిందండి. ఇందులో బెల్లం పాకం కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ వేడి చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం ఈ పాల తాలికలో కలిపేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో పాలు కూడా యాడ్ చేసేసుకుందాము. లీటర్ పాలు ఆల్రెడీ చెప్పాం కదండి, ఆ పాలు కూడా యాడ్ చేసేసుకుందాం. పాలు కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇదండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెడీ అయిపోయాయి. మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్